హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కృష్ణ ముకుంద సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం. మీకు మీ కుటుంబం మీద ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది మురారి గారు. మీరు కృష్ణను ఒప్పించి సరోగసి ప్లాన్ చేయండి. ఈ నిజం మాత్రం నేను ఎవరికి చెప్పను అంటూ మురారితో మాట్లాడిన ముకుంద తన ఆట మొదలెట్టింది. డాక్టర్ వైదేహికి అంటే కొన్ని రోజుల ముందు కృష్ణ గర్భసంచి పోవడానికి టాబ్లెట్స్ ఇచ్చిన డాక్టర్తోనే కలిసి మురారి కృష్ణలు గర్భసంచి పోవడానికి టాబ్లెట్స్ ఇచ్చిన డాక్టర్తోనే కలిసి మురారి కృష్ణలు ఇప్పుడు సరోగసి ప్లాన్ చేసేలా కుట్ర చేసింది ముకుంద. ఈ క్రమంలోనే పెద్ద కత్తి అలిసింది. సరోగసి మదర్ అద్దెం గర్భం ఇచ్చే అమ్మాయి దొరకగానే మీకు సమాచారం ఇస్తాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అంతేకాని ఇవన్నీ రహస్యంగా ఉండాల్సిన విషయాలు. డాక్టర్గా మీకు కూడా ఈ విషయం తెలుసు కదా కృష్ణ. నా ప్రయత్నం నేను చేస్తాను. ఒక అమ్మాయి మరో జంట కోసం వెతికి పెట్టాం. తను ఒప్పుకుంటే మీకు సరోగసి ఈజీ అవుతుంది, సరేనా అంటూ వైదేహితో కృష్ణ వాళ్లకు చెప్పిస్తుంది ముకుంద. ఇక మురారి కూడా మీరాను నమ్ముతాడు. ఇటు కృష్ణ మురారి ఇద్దరు వైదేహిని నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇంటికి వచ్చేసరికి భవానీదేవి కృష్ణ తల్లి కాబోతుంది అని ఫిక్స్ అయ్యి ఫంక్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇంట్లో మురారి కృష్ణలో నిజం చెప్పలేక అల్లాడిపోతుంటే మీరా కృష్ణ పరిస్థితి చూసి నవ్వుకుంటుంది. ఆదర్శ్ మాత్రం తెగ రగిలిపోతూ ఉంటాడు. మురారి కంగారు పడుతూనే ఉంటాడు. అయితే సంగీత, మధు, రేవతి అంతా కలిసి డ్యాన్స్లని చేస్తూ ఉంటారు. మురారి కృష్ణ మాత్రం నిస్సహాయంగా బాధపడుతూ ఉంటారు. అంతా డ్యాన్స్ చేస్తూ ఉంటే భవానీ దేవి మిగిలిన వాళ్ళు ఆ వేడుకలు చూస్తూ ఉంటారు. అప్పుడే మీరా మనసులో మురారి, నాకు తెలుసు నీ పరిస్థితి, కానీ నా మురారి ఆనందంగా లేకుంటే వీళ్ళు ఎవ్వరూ ఆనందంగా ఉండడానికి వీల్లేదు. వెంటనే చెడగొట్టాలి అనుకుంటూ పక్కకు వెళ్ళి ఫోన్ చేసి ఎవరితోనో ఏదో మాట్లాడుతుంది. అలా మాట్లాడిన అరగంటకు ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ సరోగసి మదర్ కావాలని అన్నారట. ఎవరు మేడం అంటుంది. ఇక బిత్తరపోయిన మురారి కృష్ణాలు టెన్షన్ పడిపోతుంటే మీరా కాసేపు వేడుకలు చూసి తర్వాత తాను ఇన్వాల్వ్ అవుతుంది. ఆ అమ్మాయి రాగానే నీ కోడలు పిల్లలు పెట్టాక సరోగసి కోసం ప్రయత్నిస్తుంది కాబోలు భవానీ అంటూ భవానీ స్నేహితులు సరస్వతి, సుచిత్రలు భవానీతో అవమానకరంగా మాట్లాడేసరికి కృష్ణ అల్లాడిపోతుంది. అది చూసి ఆదర్శ్ సంబరంగా చూస్తాడు. ఇక మీరా కోపంగా, మీరుంత అపురూప అమ్మాయి, నువ్వు ఏ అడ్రస్కి వచ్చావు, ఇటు ఇవ్వు అంటూ నాటకం స్టార్ట్ చేస్తుంది. ఇది రాంగ్ అడ్రస్ మేడం, తను తప్పు అడ్రస్కి వచ్చింది అంటూ కవర్ చేసి ఆ అమ్మాయిని పంపించేస్తుంది. కృష్ణ వెంటనే టెన్షన్తో అదే కుర్చీలో కూలబడిపోతుంది. మురారి ఓర్పుగా చూస్తాడు. భవానీదేవితో సహా అంతా అమ్మాయి వెళ్ళిపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. విన్నారా, నా కోడలు కడుపులో ఉన్న మాట వాస్తవం. ఆ అమ్మాయి ఎవరో తప్పు అడ్రస్కి వచ్చిందంట అంటూ సరస్వతి, సుచిత్రలు గుచ్చి చెప్పిన భవానీ దేవి కోడలు కృష్ణను మరోసారి ముద్దాడి ప్రేమగా చూసుకుంటుంది. ఆ ప్రేమను తట్టుకోలేక కృష్ణ విలవిలలాడిపోతుంది. సీన్ కట్ చేసే కృష్ణ మురారి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏసీపీ సార్, డాక్టర్ వైదేహికి మనసుతో ఏమో చెప్పింది. అద్దెం గర్భం ఇచ్చే అమ్మాయి రహస్యంగా ఉండాలి, అది మేము బయట చెప్పం అని చెప్పేసింది కదా అంటుంది కృష్ణ. ఇక కృష్ణ లాగే లాజిక్ పాయింట్స్కి మురారి కనెక్ట్ అవుతాడు. సరిగ్గా ఆలోచిస్తే అది ఎవరో కావాలని చేసినట్లు ఉంది. ఏసీపీ సార్ మన కుటుంబం మీద పగ ఉన్నవారు, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు. అలాగే మనం సరోగసికి ప్రయత్నిస్తున్నాం అని తెలిసి వాళ్ళే ఈ పని చేయగలరు. అయినా ఈ విషయం తెలిసింది కేవలం మీరు, నేను, వైదేహి, డాక్టర్ అంతే కదా. అద్దెం గర్భం ఇచ్చే అమ్మాయి రహస్యంగా ఉండటం అంటే అది అందరికీ విషయంలోనూ అవ్వాలి కదా. అడ్రస్ పట్టుకొని రావడం ఏంటి? అసలు మనమైతే ఎవరికి చెప్పలేదు, కానీ వైదేహి చెప్పే అవకాశం ఉంటుందా అని. ఆయన ఆమెకు మన కుటుంబం వివరాలు సరిగ్గా తెలియదు కదా. మన శత్రువులే వైదేహికి ద్వారా నిజం తెలుసుకొని ఇలా చేసి ఉంటారేమో. ఏసీపీ సార్ అంటూ కృష్ణ
మురారికి చెబుతూ ఉంటుంది. దాంతో మీరా గుర్తుకొస్తుంది. మురారికి కృష్ణ కంగారు పడుతుందనే ఉద్దేశంతోనే మీరాకు నిజం తెలుసన్న విషయం కృష్ణతో చెప్పు. మురారి ఇక కమింగ్ అప్ లో మురారి మీరాతో మాట్లాడాలని రమ్మంటారు. నిజం చెప్పే ముకుంద సరోగసి విషయం ఆ అమ్మాయికి నువ్వే చెప్పి రప్పించావు కదా అని సూటిగా నిలదీస్తాడు. బిత్తరపోతుంది ముకుంద. అవును అంటూ కొత్త కథను అల్లుతుందా, కాదు అంటూ తప్పించుకుంటుందా చూడాలి మరి. ఇది ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్.